వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్కారం అండి. నేను మీ నటుడు రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. ఇవాళ చాలామంది నోట్లు రద్దు ఏవి 500 రూపీ నోటు, 100 రూపీ నోటు, 20 రూపీ నోటు, 10 రూపీ నోటు దాకా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చలామణి అవుతున్న నోట్లు రద్దుట అండ్ బ్యాంకుల మూత. కొన్ని బ్యాంకులు మూసేస్తున్నారని, ఇట్లాగా ఏటీఎంలు కూడా క్లోజ్ చేసేస్తున్నారని, ఇలాంటి రూమర్స్ అన్నీ వస్తున్నాయి. దీని మీద మీ ఉద్దేశం, అభిప్రాయం ఏంటి చెప్పి అడగటం జరిగింది. అఫీషియల్గా ఇప్పటిదాకా ఎటువంటి కమ్యూనికేషన్ లేదండి. ఆర్బీఐ ఇట్లాంటివన్నీ కూడా మనకు ముందరగా ఇస్తూ ఉంటుంది. అట్లాంటిది కమ్యూనికేషన్ ఏమాత్రం కూడా లేదు. వీటి గురించి డిమానిటైజేషన్ గురించి కానీ, అంటే డిమానిటైజేషన్ అంటే నోట్లు రద్దు అంటే దాన్ని డిమానిటైజేషన్ అంటారన్నమాట. గతంలో మనకి 1000 రూపాయలు, 2000 రూపాయల నోట్లు ఎలా అయితే రద్దు చేశారో ఆ విధంగా నోటీస్ ఇచ్చి మనకి 500 రూపాయల నోట్లన్నీ కూడా మార్చుకునేందుకు కొంత టైం ఇచ్చి అలా చేసే అవకాశం ఉంది. అది మన సిబిఎన్ గారు మీ అందరికీ తెలుసు. ఆయన డిమాండ్స్లో అదొకటి ఉంది. మరి ఇప్పటిదాకా అయితే అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. సిమిలర్లీ ఏటీఎంలు క్లోజ్ చేయటం, ఏటీఎంలు తగ్గించేసేయటం, ఏటీఎంలు క్లోజ్ చేయటం దాని మీద కూడా లేదు. అఫ్ కోర్స్ మనం చాలా మటుకు ఇప్పుడు ఏటీఎంల దగ్గరికి వెళ్ళటంలా. ఎంతమంది వెళ్ళారు ఈ రీసెంట్ పాస్ట్లో ఏటీఎం దగ్గరికి? నేనైతే వెళ్ళి చాలా రోజులైంది. అన్నీ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ దీనిలోనే చేసేస్తున్నాము. ఇండియా అంతా కూడా డిజిటల్ ఇండియా అయిపోయింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇండియా అంత అహెడ్ ఉంది అందరితో పోలిస్తే. సో కాబట్టి ఆ విధంగా మనం బ్రాంచెస్కి వెళ్ళటంలా. సిమిలర్లీ ఇప్పుడు బ్యాంకులు మూసిపెడతారంటే ఇన్నన్ని బ్యాంకులు, ఇన్నన్ని బ్రాంచులు ఉండాలా అన్నది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. సర్వీసు తగ్గిపోయి, క్వాలిటీ తగ్గిపోయి, క్వాంటిటీ పెరిగిపోయి, మొన్ననే ఒక ఆయన చెప్తున్నారన్నమాట. జస్ట్ కొండాపూర్లో వితిన్ 5 కిలోమీటర్స్ రేడియస్లో 15 బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్బీఐ బ్రాంచెస్ 15, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ 15 ఉన్నాయి. అంటే ఏంటండి అర్థం? ఏ బ్రాంచ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా, అవే రూల్స్, అవే రెగ్యులేషన్స్. 15 బ్రాంచీలు పెట్టుకుని ఆ 15 బ్రాంచీల్లో యూనిఫామిటీ లేక, ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ బాగుండి ఇంకో దగ్గర ఎక్స్పీరియన్స్ బాగాలేక కస్టమర్లు వాపోతున్నారు. కాబట్టి ఆర్బీఐ మెగా బ్యాంకులు పెట్టాలని, మెగా బ్యాంక్ సైజ్ చేయాలని చెప్పి 3 బ్యాంకులు కలిపేసేసి ఎస్బీఐలోకి ఒక పెద్ద మెగా ఎస్బీఐ అయిపోతుంది. ఇప్పటికే పెద్ద బ్యాంకు ఇంకా మెగా ఎస్బీఐ అయిపోతుంది. గ్లోబల్గా కూడా మనం కంపీటింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆర్బీఐ అలాంటి సన్నాహాలు చేస్తోందని చెప్పి మనకి వినికిడే తప్ప ఇప్పటిదాకా అటువంటి అనౌన్స్మెంట్ ఏది రాలేదు, ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మనకు తెలియపరచడం అవుతుంది. కాబట్టి కస్టమర్స్ మాత్రం అప్రమత్తతో ఉండండి. నెంబర్ 2 ఏంటంటే, మనకు ఎంత చెప్పినా సరే, ఏ సిస్టమ్ అయినా సరే ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ డ్రివెన్ సిస్టమ్ని ముందు ఉండేది మనిషే. కాబట్టి మీకు ఎక్కడ సర్వీస్ బాగుంటే అక్కడికి మీరు వెళ్ళొచ్చు. కోర్ బ్యాంకింగ్ వచ్చేసింది, 1 బ్రాంచ్ కాన్సెప్ట్ వచ్చింది, 1 బ్యాంక్ 1 కస్టమర్ కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకుని ఆ విధంగా చేయండి. సో అదే విధంగా రెండో ప్రశ్న, వీళ్ళు బ్యాంకు లోన్ కేసులో డిఆర్టీ అంటే ఏమిటి? ఇప్పుడు డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. మీరు ఒక లోన్ తీసుకున్నారు, దానికి ఆ సెక్యూరిటీ ఉంటుంది. హౌసింగ్ లోన్ తీసుకుంటే హౌస్ సెక్యూరిటీ, కార్ లోన్ తీసుకుంటే కార్ సెక్యూరిటీ, అలా ప్రతి వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీస్ని మనం ఎన్ఫోర్స్ చేసేటప్పుడు, మనం సివిల్ కేసు వేసినప్పుడు బ్యాంకు వాళ్ళు డిఆర్టీ ద్వారా దాన్ని పర్సూ చేయడం జరుగుతుంది. సో డిఆర్టీ వాళ్ళు మనకి సఫిషియెంట్ టైం ఇస్తారు, పిలుస్తారు. మనం కట్టకపోతే ఎందుకు కట్టలేదని చెప్పి వస్తుంది. ఇవన్నీ ఆ పద్ధతిలో డిఆర్టీ అన్నది వచ్చిందనమాట. కాబట్టి మనం నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్కి తీసుకువచ్చుకోకుండా, ఒకవేళ కట్టలేని పరిస్థితే వస్తే మనమే ఒక బయ్యర్ని ఐడెంటిఫై చేసి బ్రాంచ్కి వెళ్ళి నెగోషియేట్ చేసుకుని ఆ టైమ్స్లో అమ్మేసేసి మనమే అమ్మేసుకుంటుంటే ఆక్షన్ నోటీసులు, ఈ ఖర్చులు, డిఆర్టీ నోటీసులు, లాయర్లు, డిఆర్టీకి మనం రిప్రజెంట్ చేసుకోవటం ఇవన్నీ లేకుండా మీ అందరికీ స్మూత్గా జరిగిపోతుంది. కాబట్టి ఈ అడిగిన మనకి నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే డిఆర్టీ కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అందుగురించి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆ బ్యాంకులకి సహాయపడుతూ రికవరీ చేయడానికి వాళ్ళు ఈ ఒక కట్ ఆఫ్ డే పైకి ఉన్నవి అండ్ అవన్నీ కూడా ఎన్ఫోర్సబుల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, అంటే సర్ఫేసీలో ఎన్ఫోర్స్ చేయలేకపోతే అటువంటివన్నీ కూడా డిఆర్టీకి పడతాయి కేసెస్. ఆ డిఆర్టీ కేసెస్లో అక్కడ డిఆర్టీ కూడా ఒక జడ్జిమెంట్, ఒక జడ్జి, ఒక కోర్టు లాంటిది అనమాట.
అండ్ అన్ని కోర్టులు కేసులు హ్యాండిల్ చేయడానికి కోర్టులు సరిపోవు కాబట్టి ఈ కేసెస్ అన్నీ కూడా బ్యాంకులకి అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా డిఆర్టీ పెట్టడం జరిగింది. సో అందువల్ల మీరు కస్టమర్స్గా నేను రిక్వెస్ట్ ఏంటంటే అట్లాంటి పరిస్థితి చూస్తున్నప్పుడు మనమే తొందరగా అంత దూరం వెళ్లకుండా బ్యాంకు వాళ్ళు మనమే బ్యాంకు తోటి సంప్రదించి వీలైనంత త్వరగా మన అకౌంట్ని మనం క్లోజ్ చేయించేసుకోవటము, మనమే ప్రైవేట్ సేల్ చేసుకోవటము, మనమే బయ్యర్ని ఐడెంటిఫై చేసుకుంటే మంచిది. ఎందుకంటే పరిస్థితులు ఎవ్వరు చేయి జారిపోతే కానీ ఆ పరిస్థితి రాదు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏందో నిస్సంకోచంగా వెళ్ళిపోయి కోఆపరేట్ చేసి బ్యాంకు వాళ్ళకి మీరు మీ ప్రాపర్టీ తాలూకు వివరాలన్నీ ఇచ్చి వీలైనంత త్వరగా బయటపడండి. అప్పుడు ఖర్చులు తగ్గుతాయి. లేకపోతే అలా మల్టిప్లై అయిపోతుంది అనమాట. మరింతలు అవుతుంది అనమాట. అది ₹100 ఉంటే 100 కాదు 200, 300 మీటర్ రేటు తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా బ్యాంకు వాళ్ళు మీ కస్టమర్ అకౌంట్‌కే వేస్తారు. కాబట్టి మనం ఎంతసేపు అయినా సరే ఒకటే అనుకోవాలి. అలాంటి పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి వస్తే మనమే నిస్సంకోచంగా వెళ్ళిపోయి మనమే ప్రపోజల్ ఇచ్చి ప్రైవేట్ సైడ్‌లో క్లోజ్ చేసేసుకోండి. సో డిఆర్టీ అంటే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్లాంటి క్వెషన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీరు కామెంట్ రూపంలో పెట్టొచ్చు. లేకపోతే ఈ ఛానల్ వాళ్ళకి రాస్తే మళ్ళీ కూడా నెక్స్ట్ రౌండ్‌లో అలాంటివి టేకప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.